హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ యొక్క నూతన సంవత్సరంలో రెండవ ఆదివారంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా మరోసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అనే అద్భుతమైన వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అల్ఫాయు ఒమేగయు నేనే. మామూలుగా ఈ మాటలకు అర్థము మరి వివరించబడకపోతే మనం చాలా కష్టపడే వారమే. అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దీనిని గూర్చినటువంటి అనేకమైనటువంటి భావములు లేదా దీని యొక్క భావాన్ని గూర్చిన వాక్యాలు కూడా మనకు దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్న కారణాన చాలా సులభముగా వీటిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. తెలుగు బైబిల్లో మరి గ్రీకు పదాలకు తెలుగు బైబిల్లో అర్థాలు కూడా అవసరాన్ని బట్టి కొన్ని మరి రాయడం కూడా జరిగింది. మనం గ్రీకు బైబిలు, హీబ్రూ బైబిలు అవి తీసుకొని వాటి డిక్షనరీలు తీసుకొని వాటి మీనింగులన్నీ వెతకకుండా కొన్ని అవసరమైన విషయాలు బైబిల్లో మనకు అక్కడే లేదా గ్రంథములోనే పొందుపరచడం అనేది కూడా చాలా అద్భుతమైన సంగతి అని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. ఇదే ప్రకటన గ్రంథంలో మరి మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. హల్లెలూయా. చూడండి, ప్రభువే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అల్ఫా అనగా ఏమిటి, ఒమేగా అనగా ఏమిటి అని మనము తెలుసుకోవడం కొరకు 21వ అధ్యాయము 6వ వచనంలో మనకు 6వ వచనం మనకు సహాయం చేస్తుంది. ప్రభువే మాట్లాడుతున్నాడు. మరి ఆయన నాతో ఇట్లైనను ఏమన్నాడంటే, నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నిజానికి ఈ అల్ఫా ఒమేగా అనేటువంటి పదాలు గ్రీకు పదాలు అనే విషయాన్ని మనం మొదటిగా గ్రహించవలసి ఉంది. అయితే అల్ఫా అంటే ఏమిటి, ఒమేగా అంటే ఏంటి అనేది ఇక్కడే మనకు కనబడుతుంది. ఈ 21వ అధ్యాయం 6వ వచనంలో ఆదియు అంతము అనేటువంటి మాట కనబడుతుంది. అనగా మొదటి వాడను. మరొక రెఫరెన్స్ లో మనం చూస్తే అది కూడా చూద్దాం. మొదటి వాడను, కడపటి వాడను నేనే అని ప్రభు చెప్తాడు. ఇక్కడ 21:6లో ప్రకటనలో ఆదియు నేనే, అంతము నేనే అనేటువంటి మాట చెప్పడాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇంగ్లీష్ లో ఏ అనే పదం ఫస్ట్ పదం మనకు ఏ విధంగా ఉందో, గ్రీకులో ఫస్ట్ పదము అల్ఫా అన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్ లో లాస్ట్ పదము జెడ్ ఏ విధంగా మనకు ఉందో, గ్రీకులో లాస్ట్ పదం ఏదంటే అది ఒమేగా అన్నమాట. అంటే ఒక్క మాటలో ఇంగ్లీష్ లో మనం చెప్పాలంటే దేవుడు ఏమంటున్నాడంటే ఏ టు జెడ్, ఏ నేనే, జెడ్ నేనే అంటున్నాడు. మీకు అర్థం కావడానికి ఇంగ్లీష్ లో మనం అర్థం చేసుకుంటున్నాం. దాన్ని గ్రీకులో మనం చూస్తే అల్ఫా ఒమేగా అని చెప్తూ ఉన్నాడు. అనగా ఆది నేనే, ప్రారంభము నేనే, అంతము నేనే. ఇంకా చెప్పాలంటే దాన్ని ప్రారంభించేవాడను నేనే, దాన్ని మీకు అర్థమైపోయింది, దాన్ని ముగించేవాడను నేనే, దాన్ని ఓపెన్ చేసేవాడను నేనే, దాన్ని ఎండు కూడా నేనే చేస్తానని ప్రభు మాట్లాడుతుంది. ఎంత అర్థం దీంట్లో ఉంది. ఏది ఏమైనా ఇక్కడ చూస్తున్నాము, ఆయన ఆదియునైనటువంటి దేవుడు, అంతము అయినటువంటి దేవుడు ఆయనే. నూతన సంవత్సరంలో ఉన్నాం. మొదటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అదే ఆయన ఆదియునైన దేవుడు. హల్లెలూయా. ఆయన మొదటి వాడు అనగా అల్ఫా అయినటువంటి దేవుడు అనేటువంటి అంశాన్ని లేదా ఆ భాగం వరకు ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాము. దేవుని యొక్క వాక్యముల నుండి దీని కొరకైన విషయాలు మనము కొన్ని త్వరగా మనం చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము మనము చూసినట్లయితే 41వ అధ్యాయములో 4వ వచనం, ఎవడు దీనిని ఆలోచించను, ఎవడు దీన్ని
ఎవడు దీన్ని ఆలోచించి జరిగించను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేనే. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవాను నేనే. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. ఇక్కడ మనం చూస్తున్న పదము నేను మొదటి వాడను అని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అదే అల్ఫా అయిన దేవుడు, అల్ఫా ఆయన అనగా మొదటి వాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 21:6 ప్రకారం ప్రకటన ఆయన ఆదియునైనటువంటి దేవుడు అనేది మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 41:4 ప్రకారము ఆయన మొదటి వాడు అనే విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. నిజంగా చాలా మందికి ఉన్నటువంటి భావన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక ఆయన అంటాడు, మరి ఆయన 2000 సంవత్సరాల క్రితం కదండి ఆయన ఈ భూమి మీదకి వచ్చింది అని అంటాడు. నిజమే, యేసుక్రీస్తుగా ఆయన భూమి మీదకి వచ్చింది సుమారు 2000 సంవత్సరాలు. కానీ ఆయన అంతకు ముందు ఆయన పరమందు ఉన్నాడు అన్న విషయము దేవుని వాక్యం చదివినప్పుడు సదరు వ్యక్తులకు ఈ విషయం అర్థమవుతుంది. అందుకే ఆయన ఉన్నాడు కనుకనే నేను భూమి మీదకి రాబోతున్నాను అని, కన్యక గర్భమున నేను జన్మించబోతున్నానని, శిలువ మరణము నేను పొందబోతున్నానని అన్ని చెప్పి వ్రాయించుకున్నాడు. లేని వ్యక్తి ఎలాగూ నేను వస్తానని చెప్పగలడు? ఆయన ఉన్నాడు కనుకనే నేను భూమి మీదకి రాబోతున్నానని ఆయన ముందుగానే చెప్పాడు అన్న విషయాన్ని చాలా సింపుల్ గా మనం ఈ ఆన్సర్ తో మరి మనం తెలుసుకోవచ్చు అని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆదియు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మరొక ప్రశ్న లేవనెత్తవచ్చు లేదా రావచ్చు. అదేంటంటే ఆయన ఆది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి ఒక ప్రారంభము లేదు, కానీ ఆయన ఆది యందు అని మాట్లాడుతున్నాడంటే ఆయన సృష్టి చేయడానికి ముందు మాట్లాడిన మాటగా తీసుకోవాలి. లేదా మానవుడు అర్థం చేసుకోవడానికి ప్రారంభము ముగింపు అనే మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. కానీ దేవునికి కాలాన్ని మనము నియమించలేం. అందుకే దేవుని వాక్యములో నీకు కాలములు సమయములు నీ స్వాధీనములో ఉన్నాయి అనే వాక్యము మనకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములో మనకు కనబడుతుంది. తండ్రి స్వాధీనంలో ఉన్నాయి కాలాలు సమయాలని. దేవుడు ఆది యందు భూమిని సృష్టించాడంటే ఒక ప్రారంభం మనం అక్కడ పెట్టినట్టు కనబడుతుంది. కానీ అది మానవ సృష్టి కొరకు లేదా భూమి యొక్క ఈ యొక్క అట్మాస్ఫియర్ అంతా సృష్టించబడటానికి ఒక ప్రారంభాన్ని ఆది అని పలికాడు. కానీ దేవునికి ఆది ఉంది అనే మన విషయాన్ని మనము కనుగొనలేము, చెప్పజాలము. ఆయన ఆది అంతము లేనివాడని చెప్పొచ్చు హెబ్రీ పత్రిక ప్రకారం. హల్లెలూయా. కాబట్టి మనకు అర్థం కావడానికి ప్రభు ఆ విధంగా మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే అనే పదాలు కావచ్చు, ఆది యందు దేవుడు భూమిని సృష్టించాడు అనే పదాలు కావచ్చు, ఇవన్నీ మనకు అర్థం కావడానికి అవన్నీ కూడా ఆ విధంగా మరి పలకబడ్డాయి, చెప్పబడ్డాయి అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు ఎప్పుడూ ఉండేవాడు అనడానికి మోషేకు బయలుపరుచుకున్నాడు. ఏం బయలుపరుచుకున్నాడు తెలుసా? ప్రభువా నీ పేరు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో ఎంతమంది గుర్తుందో? ఏమన్నాడు ఆయన? నేను ఉన్నవాడను అన్నాడు. హల్లెలూయా. దానికి ఆయన ఒక పదం వాడాడు. ఏంటది? యెహోవాను అన్నాడు. యెహోవా అని మనం అందరం అంటూ ఉంటాం. దాని అర్థం మాత్రం చాలాసార్లు మనం గుర్తులో పెట్టుకోం, తెలుసు కానీ జ్ఞాపకంలో పెట్టుకోం. ఏంటది? యెహోవా అనగా ఆయన నేను ఉన్నవాడను, ఉన్నానని ఉన్నవాడను అని అంటాడు. అనగా ఆయన ఉన్నాడంతే. ఎప్పటి నుండి మనం చెప్పజాలము. దేవునికి ఒక కాలాన్ని మనం పెట్టలేం. కాబట్టి ఆయన శాశ్వత కాలముగా ఆయన ఉన్నటువంటి వాడు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకోవచ్చు. ప్రవక్త మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటాడు. దానికి ఒక సంఖ్యను నియమించలేము మనము. మనిషికి సంఖ్యను నియమించవచ్చు. సృష్టి ఆరంభానికి ఒక కాలము, ఒక కొలత,
ఒక విధి విధానాలు, ఓ క్యాలెండర్లు ఉంటాయి, కానీ దేవునికి మనం సమయాలు పెట్టలేము. ఆయన ఉన్నవాడు అంతే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అన్న విషయాన్ని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాం. 41వ అధ్యాయము యెషయా 4వ వచనం ప్రకారం ఆయన ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవాను నేనే మొదటి వాడను అని ఆయన చెప్పినట్టుగా చూస్తున్నాం. మరి సృష్టి అంతటి కంటే ముందు కూడా, లేదా ఈ యొక్క ప్రపంచం యొక్క నిర్మాణమునకు ముందు కూడా ఆయన ఉన్నవాడు అని మనం చెప్పడానికి మరి ఆయన అనేక ఆధారాలు ఉంచాడు. యెషయా 41:26 ప్రకారం మీరు చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉందండి. ఏమంటాడంటే, మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి చక్కగా మాకు వివరించి మాకు అన్ని తెలియజేసిన వాడు మరి ఎవరు? మీరే కదా అంటాడు. హల్లెలూయా. భూమి యొక్క సృష్టిని గూర్చి, మానవుని యొక్క సృష్టిని గూర్చి ప్రపంచంలో ఏ గ్రంథము కూడా మరి ఈ క్రమాన్ని గురించి చెప్పలేదు, కానీ ఒక బైబిల్ గ్రంథమే చెప్పింది. అది అన్ని గ్రంథాలు చదివితే అర్థమవుతుంది, మనం చెప్పడం కాదు. మానవ సృష్టి కానీ ప్రపంచ సృష్టి కానీ ఎలా జరిగిందనేది అందరూ అనుకుంటూ ఉన్నారు, లేదా తెలుసుకోవాలని ఆశపడ్డ అందరూ దానికి సంబంధించిన గ్రంథాలన్నీ చదువుతూ ఆఖరణ బైబిల్ చదవాలి. అప్పుడు చక్కగా అర్థమవుతుంది బైబిల్లో రాయబడ్డదే సత్యము అని. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఏది ఎలా ఉద్భవించబడిందో, సృష్టించబడిందో అన్ని ఆయనే చెప్పేశాడు. మేము సువార్త సభల్లో దేవుడు ఎవరు అనేటువంటి అంశాన్ని చెబుతూ ఉన్నప్పుడు, దేవుడు ఆది నుండి ఉన్నవాడై ఉండాలి అనే ఒక పాయింట్ చెప్తాం ఫస్ట్. 2, ఆయన సృష్టికర్త అయి ఉండాలి అని చెప్తాం. ఈ సృష్టికర్త అయి ఉండాలి అనే విషయాన్ని ఎందుకు చెప్తామంటే, సృష్టించిన వాడికే సృష్టి యొక్క రహస్యాలు తెలుస్తాయి కాబట్టి 46:10 ప్రకారము ఆది నుండి నేను కలగజేసిన వాటన్నిటినీ జాగ్రత్తగా వివరించిన వాడు, తెలియజేసిన వాడు ఆయనే కదా అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన దేవుడు అనడానికి, ఆయన ఉన్నవాడు అనడానికి ఇలా అనేకమైన ఆధారాలు దేవుని వాక్యంలో ఉండి మనం తెలుసుకోవచ్చు. సరే, మన కొరకు ప్రభువును స్తుతించడానికి ఒక 2 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 1, మన అంశం ప్రకారము ఆయన అల్ఫా అయిన దేవుడు, లేదా ఆది నుండి ఉన్నవాడు, లేదా మొదటివాడు ఆయనే, ముందున్నవాడు ఆయనే, ముందుగా ఉన్నవాడు ఆయనే. వీటన్నిటి కొరకైనటువంటి 2 అంశాలు మనం దేవుని వాక్యంలో నేర్చుకుందాం. ఆయన ఆది నుండి ఉన్నవాడు అనగా, ఆయన మొదటి నుండి ఉన్నవాడు అనగా అర్థం ఏంటంటే, ఆయన అందరికంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అనగా ఆయన చాలా పెద్దోడని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాం. సూర్యుని యొక్క వయసు మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మనకు తెలుసు, ఆయన ఆదామును కూడా చూసిండు. కరెక్టా? ఆయన దావీదును కూడా చూసిండు. అంటే ఎంత పెద్దోడు సూర్యుడు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. చాలా మంది అంటారు, నేను చాలా మంది నీలాంటి వాళ్ళని చూశాను, ఇంతమంది నన్ను తల వెంట్రుకలు చూపిస్తూ ఉంటారు. అంటే మేము చాలా వయసు మళ్ళిన వాడిని, చాలా అనుభవాలు పొందిన. మరి సూర్యుడు ఏమన్నారో ఒకసారి ఆలోచించండి మీరు. అంటే మీకు అర్థం కావడానికి, మరి సూర్యుడే అంత ఆదామును చూసినోడు సూర్యుడు అయితే, ఏలియాను, ఎలీషాను, దావీదును, మోషే లాంటి మహా భక్తులను, ప్రవక్తలను, వాళ్ళ మీద వెలుగును ప్రకాశింపజేసిన వాడు, వాళ్ళ అద్భుతాలు చేస్తూ ఉంటే చూసి పరవశించిపోయిన సూర్యుని వయసు ఎంత గొప్పదై ఉంటే, దాన్ని సృష్టించినోడు ఎంత పెద్దోడై ఉండాలి ఒకసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. మొదటి అంశం ఏంటంటే, ఆయన అందరికంటే అన్నిటికంటే కూడా పెద్దవాడు అనే పదం కాదు, కానీ శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన అందరికంటే, రెండోదిగా చెప్పండి, అన్నిటికంటే. అన్నిటి అనే పదం ఎందుకు వచ్చింది? సముద్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు. మరి అందరికంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ముందుగా పుట్టాడంటే ఏమంటాం? పెద్దోడు అంటాం మనం. పెద్దోడు అన్న పదాన్ని ఆయన మరి శక్తి గలవాడు, లేదా మహోన్నతుడు, లేదా మహాఘనుడు అనే పదాల ద్వారా, వాక్య పదాలు ఇవన్నీ కూడా, వీటి ద్వారా మనం అర్థం చేసుకొని ప్రభువును స్తుతించడానికి ఈ వాక్య భాగాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఒక వచనం చదువుకుందాం దీని కొరకు. కీర్తన గ్రంథము 48వ కీర్తన మొదటి చరణం మనం చదువుకుందాం. 48వ కీర్తన మొదటి చరణం.
మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఎంత చక్కగా ఈ వాక్యం చెప్తుంది. నిజంగా కోరహు కుమారులు కీర్తనగా మనం గీతంగా చూస్తున్నాం. 48వ కీర్తన. యెహోవా గొప్పవాడు, ఆయన అంత గొప్పవాడు గనక ఆయనను ఎంత మనం కీర్తించాలంటే బహుగా ఆయనను మనం కీర్తించాలి అనడానికి ఆయన బహుకీర్తనీయుడు. అనేక కీర్తనలు ఆయన గురించి మనం పాడటానికి మరి పాడగలిగినంత గొప్పోడు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చెబుతున్నట్టుగా మనం చూస్తాం. 147 ఇదే కీర్తన గ్రంథము 147వ కీర్తన మనం చూసినట్లయితే 5వ చరణము మనం చూస్తే, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ఆయన యొక్క ప్రభావాన్ని గూర్చి, ఆయన యొక్క మహిమను గూర్చి చెబుతున్నటువంటి మాటలను దేవుని వాక్యంలో మనం చూస్తాం. నేను 145వ కీర్తన 5వ చరణం చదివాను. 147 5వ చరణం చదువుదాం. 147వ కీర్తన 5వ చరణం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. డైరెక్ట్ గా ఉంది ఇక్కడ. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. నేను చెప్పాలనుకున్న 2 పదాలు ఇక్కడ వచ్చేసాయి. ఆయన గొప్పవాడు అనడంలో మరి లోతైన మాట ఏంటంటే ఆయన శక్తి కలిగిన వాడు అనే విషయాన్ని 147వ కీర్తన 5వ చరణం ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. ఇంకా ఆ చరణంలో మనం చూస్తే క్రింద లైన్ చూడండి, దాని కిందనే ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ఆ శక్తి విషయంలో ఆయన గొప్పవాడు, ఆయన జ్ఞానం విషయంలో కూడా గొప్పవాడు. ఎవరైనా మహాబలవంతుడు అంటే తెలివి లేనోడు గాని బాగా ఖండబలం ఉన్నోడు అంటే అది అసంపూర్ణమే. దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే రెండు ఆయన శక్తిని 2గా విభజించి మనం చూడాలి. ఒకటి, ఆయన బలములో కూడా ఆయనంత బలాఢ్యుడు ఎవరు లేరు. నెంబర్ 2, జ్ఞానంలో కూడా ఆయనంత జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన జ్ఞానమునకు మితి లేదు అనే విషయాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆదియునైన దేవుడు అనే ఈ అంశములో ఆయన అందరికంటే అన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు అన్న విషయాన్ని మనం తెలుసుకొని మనం ప్రభువును స్తుతించుదాం, మనం ప్రభువును గణపరచాలి. ఎంత గొప్పవాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలు మీరు చూసినట్లయితే ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. 1వ అధ్యాయము 25వ వచనము, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. చూడండి ఎంత అద్భుతమైన విషయం. ప్రపంచంలోని మనుషుల జ్ఞానం అంతా కలిపితే కూడా దేవునికి వెర్రితనం ఉండదు. కానీ ఆ విధంగా పోలిక మనం అర్థం కావడానికి అంటున్నాడు, దేవుని వెర్రితనమే మనుషులందరి జ్ఞానం అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు, మహా జ్ఞానులందరినీ తీసుకొస్తున్నాడు ఇక్కడ. దేవుని వెర్రితనమే వాళ్ళందరి జ్ఞానము కంటే గొప్పది అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఇక్కడ రాయించడం చూస్తాం. నేను దీన్ని ఇలా చెప్తూ ఉంటాను ఎక్కువగా, దేవుడు చూసి చూడనట్టుగా చేసే ఒక కార్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్న మేధావుల జ్ఞానం సరిపోదు. హల్లెలూయా. వెర్రితనం అనే పదాన్ని నేను ఇలా చెప్తాను. 25వ వచనంలో దేవునికి బలహీనత ఉంటుందా కానీ మనకు అర్థం కావడానికి రాయించాడు ఇలా. దేవుని బలహీనతే మనుషులందరి బలము కంటే కూడా అది బలమైనది. చూడండి, ఇప్పుడు ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవాలి. అందుకే చాలాసార్లు దేవుని కార్యాలు మనకి ఎందుకు అర్థం కావంటే మనకు అర్థమయ్యే పరిధిలో అన్ని చేయడు ఆయన. అదే వచ్చిన బాధ అంటే మనం అర్థం చేసుకోవట్లేదని, లేదా దేవుని ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అనేది బాధ. మనకు అన్ని కార్యాలు అర్థం కావు దేవునివి. ఎందుకంటే ఆయన అన్ని మన జ్ఞాన పరిధి లోపల చేయట్లేదు, మన జ్ఞానానికి మించినవి చేస్తున్నాడు. ఇంతెందుకు, కరెంటు వైర్లో కరెంటు పోతుంది, నువ్వు చూడగలవా? అదే నీకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. దాని క్రియను చూస్తాం, ఫ్యాన్ తిరుగుతుంది, దాని యొక్క పని చూస్తున్నాం, లైట్ వెలుగుతుంది. కానీ కరెంటు దాని వైరు గుండా
ప్రవహిస్తుంది అంటే ఏది అని చెప్పంటే ఎలా ఉంటుంది? కొన్ని వచనాలు చూద్దాం, మనకు అర్థం కావడానికి, కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి కొన్ని వచనాలు బైబిల్లో మన కొరకు రాయబడ్డాయి. కీర్తన గ్రంథము 96వ కీర్తన 96వ కీర్తన మనం చూసినట్లయితే 4వ చరణము, 96వ కీర్తన 4వ చరణం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. ఆ తర్వాత మాట మీరు అందరూ కూడా చదవాలండి. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. మళ్ళీ అవి ఏమని అనుకుంటారని, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. అర్థం కావడానికి అది చెప్పాడు పైలైను. సమస్త దేవతలు మీరు అనుకుంటున్నారు కదా, వాటన్నిటికంటే కూడా ఆయనే గొప్పవాడు, ఆయనే పూజనీయుడు. మళ్ళీ వాటి సంగతి కూడా చెప్పాడు, విడిచిపెట్టలేదు. అవన్నీ కూడా వట్టి విగ్రహములే అనే పదాన్ని కూడా వ్రాయించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. అంటే దేవతలు అని చెప్పుకుంటున్న వాటన్నిటికంటే కూడా నీ దేవుడు గొప్పవాడు. ఒక ఆయన బాగా ధైర్యం చేసి ఒక పాట రాశాడు. అది చౌరస్తాలో ఈ కాలేజ్ గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు ఆయన పెద్దగానే పాడాడు ఆ పాట. నాకు కూడా చాలా ఇష్టమే ఆ పాట, కానీ చాలా కష్టంగానే, వినే వాళ్ళకు చాలా కష్టంగానే ఉంటది అది. ఆయన ఏం పాడాడంటే, దేవుళ్ళకే దేవుడవు నీవు, ప్రభువులకే ప్రభుడవు నీవు, రాజులకే రాజువు నీవు, అందరికీ నీవే ప్రభుడవు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. ఎవరట ఆయన? దేవుళ్ళకే. బా, ఎంత గొప్ప దేవుడు అండి! ఈ దేవుణ్ణి ఎంత స్తుతించి ఆరాధించాలి, ఎంత స్తుతించి ఆరాధించాలి. అందుకే ఆయన అందరికంటే గొప్పగా ఉన్నవాడు, అందరికంటే ముందున్నవాడు. ఒక సూర్యుని యొక్క వయసుల గురించి మనం అందుకే జ్ఞాపకం చేసుకున్నాం. అలా అయితే భూమి ఆకాశము సృష్టించిన దేవుడు ఎంత గొప్పోడు, ఆయన ఎంత గొప్పవాడు. ఆ గొప్పవాడన్న దాంట్లో ఆయన అధిక బలము కలిగిన వాడు, అధిక జ్ఞానము కలిగిన వాడు అనే విషయాలు రెండు కూడా మనము జ్ఞాపకము చేసుకుంటూనే మరియు మనం ముందుకు వస్తున్నాం. కాబట్టి ఆయన అందరికంటే ఉన్నవాడు, అన్నిటికంటే ఉన్నవాడు, అన్నిటికంటే ఇగో సృష్టి అంతటికంటే గొప్పవాడు ఆయన. సూర్య చంద్రులను ఆయన నిర్మించిన వాడు. జ్ఞాన విషయంలో యోబు గ్రంథంలో రాయబడింది. యోబు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆయన వేసేటువంటి ఆ యొక్క 1000 ప్రశ్నలలో ఒక్కదానికి కూడా నేను సమాధానం చెప్పలేను అంటాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము ఆయన జ్ఞానాన్ని గురించి చెప్తూ అంటాడు. 9వ అధ్యాయము 3వ వచనం. వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును అని 2వ వచనం చివరి లైన్లో చెప్పి, 3వ వచనంలో అలాంటి మనుషుడు ఆయనతో ఏమి వ్యాజ్యమాడతాడులే అని చెప్పి 3వ వచనం 2వ భాగంలో అంటాడు, 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. స్పీడ్ గా చదివితే ఆయన 1000 ప్రశ్నలలో అని చదువుతాం మనం. ఒకవేళ కరెక్ట్ గా చదవకపోతే 1000 ప్రశ్నలలో కాదు, 1000 అన్నమాట, 1000 ప్రశ్నలు ఆయన వేస్తే కూడా ఒక్కదానికి కూడా మనం జవాబు చెప్పలేం. చాలా ప్రశ్నలు వేశాడు దేవుడు యోబుకు. అనుభవాలన్నీ కూడా ఉన్నాయి. అందుకే యోబు గ్రంథంలో ఇవన్నీ కూడా రాయబడ్డాయని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన అంత జ్ఞానము కలిగినటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇదే యోబు గ్రంథము 9వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 6వ వచనంలో, భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. భూమండలాన్ని దాని యొక్క స్థానములో నుండి ఆయన కదులుస్తాడంట. అంత కెపాసిటీ ఉన్నాడు దేవుడు. హల్లెలూయ. మనకు అర్థం కావట్లేదు నిజంగా దేవుని గురించి మనం ఆలోచించకపోవడాన్ని బట్టి చాలాసార్లు మనము భయపడుతున్నాం అనేక సమస్యలకు, కష్టాలకు, ఇబ్బందులకు. అందుకే అప్పుడప్పుడు మధ్యలో మనం ఏం చేయాలి? దేవుడు ఎంత శక్తి గలవాడో, ఎంత జ్ఞానము గలవాడో నేర్చుకుంటూనే ఉండాలి. 7వ వచనం చూడండి. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా ఆయన డోర్లు క్లోజ్ చేసుకుంటాడు అంతే. సూర్యుడు ఆ రోజు ఉదయించడు. యెహోషువ ప్రార్థన చేశాడు, దేవా యుద్ధం ముగియలేదు, మాకు జయము రాలేదు, సూర్యుడు ఆగిపోవాలి ప్రభు అని అంటే, ఒక నరుడు చేసిన ప్రార్థనకు దేవుడు సరే అంటే ఒక నాడెల్ల సూర్యుడు
మరి అక్కడే మధ్యలో ఆగిపోయాడు ఆకాశంలో, అస్తమించలేదండి. ఇదిగో ఆయన ఆజ్ఞాపిస్తే సూర్యుడు అసలు బయటికే రాడు. అసలు నువ్వు ఉదయించొద్దు అంటే అసలు ఆయన ఉదయించడు అన్న విషయము దేవుని యొక్క వాక్యములో మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నీ చాలా చెప్పాడు అనుకోండి. ఇక్కడ 10వ వచనంలో ఒక్క మాటలో చెప్పాడు. 10వ వచనం 9వ అధ్యాయం 10, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎవడు కూడా తెలుసుకోలేనని కార్యాలు కూడా ఆయన చేస్తున్నాడు. ఆ ప్యాకేజీ కూడా ఉంది, అవి కూడా ఉన్నాయి. తెలుసుకునేటివి మాత్రమే కాదు, నీకు అర్థమయ్యేటివే కాదు, నీకు అర్థముగానంత గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. గాలిని చూడండి, ఇంత కలుషితం చేసేస్తున్నారు ఫ్యాక్టరీ పెట్టి. ఎక్కడి నుంచి వస్తుందో వేల సంవత్సరాల నుండి గాలిని దేవుడు ఫిల్టర్ చేస్తూనే ఉన్నాడు. లేకపోతే మానవ మనుగడ ఈ రోజు వరకు కొనసాగేది కాదు. అది ఎక్కడి నుండి ప్రారంభమవుతుందో అసలు మనకు తెలుసా? గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసా? దేవుని వాక్యంలో ఇవన్నీ కూడా, యోబు గ్రంథం మీరు బాగా చదవండి. 38వ అధ్యాయంలో మరి చూసినట్లయితే 30వ వచనం 32వ వచనంలో వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చునట్లుగా ఆయన చేస్తున్నాడంట. హల్లెలూయా. చాలా చాలా విషయాలు మరి దేవుని వాక్యంలో చాలా కనబడతాయి. దీని కొరకు ఒక్క పవర్ఫుల్ వాక్యం అండి, శక్తివంతమైన వాక్యం. ఇది మాత్రం అందరం చూడాలి. ఈ ఒక్క అంశానికి మరి లేదా ఈ అంశానికి ఈ ఒక్క వాక్యం ఎంతో మనకు సహాయపడుతుంది. యెషయా గ్రంథము 51వ అధ్యాయం. ఈ వచనం చూసుకొని మన రెండవ అంశాన్ని త్వరగా చెప్పుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 51:13. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుచుదువా? అంత గొప్ప దేవుని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు దేన్ని బట్టి? చాలండి, దేన్ని బట్టి? ఇదిగో బాధ పెట్టేవాడు నాశనం చేయడానికి వచ్చినప్పుడు, మనిషి కావచ్చు సాతానుడు కావచ్చు వచ్చినప్పుడు, వాని క్రోధమును బట్టి నువ్వు నిత్యము భయపడుచు చేసేదేంటో తెలుసా? భూమి ఆకాశాలను సృష్టించిన, ఆకాశములను వ్యాపింపజేసిన సర్వశక్తిమంతుడైన దేవుని నువ్వు మర్చిపోతున్నావు అంటుంది వాక్యం. మనం ఒక దాన్ని బట్టి బాగా భయపడుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కంటే కూడా అది ఏదో మనల్ని చేస్తుందని మనం ఒప్పుకుంటున్నాం తెలియకనే. మనము భయపడకుండా మనం ఉండి దేవుణ్ణి గొప్ప చేసినప్పుడు నువ్వు దాన్ని తక్కువ చేస్తున్నావు. కానీ ఒక శ్రమను నువ్వు శ్రమ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటే దాని ప్రభావం నీ మీద ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, నీ మీదకి వచ్చేటువంటి కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, శోధనను బట్టి, సాతాను బట్టి, రకరకాల విషయాలను బట్టి నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావు అంటే దేవుని తక్కువ చేస్తున్నావు. నీ సృష్టికర్తను నువ్వు మర్చిపోతున్నావు. ఆయన గురించి అసలు నువ్వు మాట్లాడలేదు. నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి. ఏమని? నా దేవుడు అన్నిటికంటే అందరికంటే ఆయన గొప్పవాడు. అది బలములో కావచ్చు, అది జ్ఞానములో కావచ్చు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. సమస్త దేవతల కంటే ఆయన గొప్పవాడు. సాతానును నేను సైతాన్నే మీ పాదాల కింద చితక దొక్కిస్తానన్నాడు. ఎవరు? దేవుడు. ఆయన దొక్కుతాను లేదు. మళ్ళీ ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను దొక్కుతాను అనలేదు, ఆయన ఊరికేనే చేస్తాడు. మీరు బైబిల్లో చూస్తే నోటి ఊపిరి చేత లాస్ట్ లో సాతాను ఆయన అంతం చేసేస్తాడట. దేని ద్వారా? నోటి ఊపిరి చేత సాతాను నాశనం చేసేస్తాడు. అంత శక్తి కలిగిన వాడు ఆయన. అయితే ఆయన ఓడించడం పెద్ద విషయం కాదు, ఆయన పిల్లల చేత ఓడించడం ఇక్కడ రికార్డు స్థాయిలో గొప్ప విషయం. హల్లెలూయా. 16:20 ఎక్కడుంది వాక్యం? రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగా తొక్కించును. నీ పక్క నుండి తొక్కిస్తాడు దేవుడు నీతోనే. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో మనం ఆలోచన చేయాలి. నువ్వు దేన్ని బట్టి భయపడుతున్నావు ఈరోజు? నీ సమస్యలో, నీ శోధనలో, నీ కష్టంలో, నీ ఇబ్బందులో, అన్ని పరిస్థితుల దగ్గర నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు స్తుతించి ఆరాధించాలి. నా దేవుడు గొప్పవాడు. ఎన్నిసార్లు సమస్య నిన్ను భయపెడితే అన్నిసార్లు నా దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు నీ దేవుడు? బైబిల్లో ఉన్న అద్భుతాలన్నిటిని వివరించి చెప్పండి. నా దేవుడు అంత గొప్పవాడు.
హల్లెలూయా. నువ్వు బాధపడుతున్న బాధలన్నిటిలో నుండి నిన్ను విడిపించగలిగినంత గొప్పవాడు ఆయన. మరణించిన వారినే లేపగలిగిన గొప్పవాడు ఆయన. మారాను మధురంగా చేయగలిగిన గొప్పవాడు ఆయన. హల్లెలూయా. నీ నీ యొక్క నీ జ్ఞానానికి మించిన, నీ శక్తికి మించిన శ్రమ శోధనలన్నిటి నుండి కూడా నిన్ను విడిపించగలిగినంత గొప్పవాడు ఆయన. హల్లెలూయా. నువ్వు చేసుకోలేము, ఆయన చేసి పెట్టగలడు. ఆయన అంత జ్ఞానము కలిగిన వాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేయగలిగిన వాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మొదటి అంశంగా అల్ఫా అయిన దేవుడు లేదా ఆదియునైన దేవుడు అనే ఈ అంశంలో మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే ఆయన అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు. హల్లెలూయా. మొదటి నుండి ఉన్నవాడు. ఇవన్నీ నాకు బాగా తెలుసు అంటాడు ఆయన. అంత సింపుల్ గా తీసేస్తాడు. ఆయన ముందు అన్ని చిన్నవే. ఆయన ముందు సూర్యుడు చిన్నవాడే, చంద్రుడు చిన్నవాడే, ప్రపంచం కూడా అంతా కూడా ఆయన ముందు ఒక ధూళి లాంటిది. అంత గొప్పవాడు ఆయన. నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలన్నీ అవన్నీ నీకు పెద్దవి కానీ ఆయనకు పెద్దవి ఎంత మాత్రము కావు. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలని మనం మొదటి అంశంగా విన్నాం. రెండవ అంశము 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. సమయం అయిపోయింది. ప్రభువును మనం ఆరాధించడానికి కూడా మనకు సమయాలు కావాల్సి ఉంది కదా. రెండవ అంశం ఏంటంటే ఆయన ఆది నుండి ఉన్నవాడు అనగా, ఇందాక ఆయన పెద్దోడని లేదా గొప్పవాడు అనే అంశం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే ఆయన ఆది నుండి ఉన్నవాడు అంటే ఆయన ఎప్పటి నుండో ఉన్నాడు గనక ఆయనకు అంతా తెలుసు. హల్లెలూయా. బైబిల్ పదంలో చెప్పాలంటే సమస్తము ఆయన ఎరిగినవాడు. హల్లెలూయా. నువ్వు నిన్న పుట్టావు, నీకేం తెలుసు అంటారు మనల్ని కదా. మనం కూడా మనకంటే చిన్నవాళ్ళు అలానే అంటాం. నీకేం తెలుసు, మేము ఎన్ని చూసి వచ్చాము, ఎన్ని చేసి వచ్చాం. మరి దేవుడు ఏం చెప్పాలో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. నేను అందుకే మొదట్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఆదాము ఇలా చెప్పడం అసలు కరెక్ట్ కాదు, కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాం. భక్తులందరి జీవితాలను నడిపించిన వాడు ఆయన చెప్పుకున్న ఒక పదం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఎవరినో తెలుసా? ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడానికి ప్రపంచంతో మాట్లాడుతూ అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని అన్నాడు. ఈ మధ్య డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి అమెరికాను కూడా నమ్ముకోవాలనిపించలేదు నాకు. అంటే అమెరికా చాలా పెద్ద దేశం కదా అనుకున్నాను, కానీ అమెరికా ఏమీ చేయలేదు. చేసేదంతా ఇజ్రాయెల్ దేశమే చేస్తుందని కొత్తగా తెలుసుకున్నాను నేను. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఏ వ్యక్తి ఉంటాడో, ఏ దేశం ఉంటుందో అదే నిలుస్తుంది. దాన్ని ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో ఉంది కదా, మీ అందరికి తెలుసు కదా. అది ఆ దేశం మొత్తము కూడా ఎవరి సంతానము? అబ్రహాము యొక్క సంతానం. ఇశ్రాయేలు యాకోబు యొక్క సంతానం. అబ్రహాము యొక్క కొడుకు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కొడుకు యాకోబు. యాకోబుకు మరొక పేరు, దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఆ పేరు మీద దేశమే ప్రపంచ పటములో ఈ రోజు ఉంది. దాని జనాభా ఎంతో మీకు తెలుసా? దాని జనాభా, ఇజ్రాయేల్ దేశం యొక్క జనాభా సుమారు 1 కోటి మంది. కానీ ప్రపంచ దేశాలకు ఈరోజు పెను సవాలుగా నిలిచింది. ఈ ప్రపంచంలో ఏదైనా దేశం ఉందంటే ఒక్క ఇజ్రాయేలు మాత్రమే. హల్లెలూయా. నేను కొత్తగా నేర్చుకున్నాను లాస్ట్ ఒక 10 రోజులు డిసెంబర్ నుండి దాని గురించి ఆలోచన చేస్తున్నాను. దాన్ని ఎందుకు ఎవరేం చేయలేకపోతున్నారు? వారికి ఉన్న బలము గురించి ప్రపంచ మీడియాలు మాట్లాడుతున్నాయి. వారికి ఉన్న జ్ఞానాన్ని గురించి ప్రపంచ మీడియా శాస్త్రవేత్తలు భయపడిపోతున్నారు. అంతటి జ్ఞానం, అంతటి శక్తి దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. భూమి మీద ఒక ఐకాన్గా వారిని పెట్టాడు, రుజువుగా వారిని పెట్టాడు. నిజంగా మనం ఆలోచన చేస్తే సహోదరి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని, శక్తిని వారికి ఇచ్చి మరి దేవుడు వారిని ఈ రోజు నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేశము దేవుని ప్రణాళికలో ఉంది. ఆ ప్రజలు దేవుని యొక్క ఉద్దేశాల్లో ఉన్నారు. రేపు అమెరికా మొత్తము ఓడిపోయిన ప్రపంచ దేశాలు వచ్చి అమెరికా మీద పడి అమెరికాను నాశనం చేయొచ్చు, కానీ పూర్తి చేస్తారా? ఇజ్రాయేల్ దేశాన్ని అంతం చేసేవారు ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోడు. అన్ని తెలిసిన దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, ఆయన అన్నింటినీ ఎరిగి ఉన్నవాడు. సమస్తము కూడా ఎరిగి ఉన్న దేవుడు అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నిజంగా ఎంతగానో దేవుని బట్టి సంతోషిస్తావు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది, ఆయన మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు.
నా బాధలు ఎవరు చూస్తారు, నా కష్టాలు ఎవరు చూస్తారు అనుకుంటున్నావా? ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుణ్ణి స్తుతించు. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో మనుషుని యొక్క ఆంతర్యాన్ని కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. నేను అనుకుంటాను కొన్నిసార్లు, ఏమి చేయలేని వాళ్ళు చూసినా ఏమి లాభం లేదు. వాళ్ళు చూసి మాత్రం ఏం చేయగలరు? సరే, చూస్తే దేవునికి స్తోత్రం, చూస్తే దేవునికి స్తోత్రం. చూడట్లేదని బాధపడకు. చూడగలిగిన వాడు చూస్తున్నాడు. ఒక స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. తీర్చగలిగిన వాడు అంటారు కదా, ఆరుస్తావా తీరుస్తావా ఏదో అంటారు కదా. ఆయన అన్ని చేయగలిగిన వాడు నిన్ను చూస్తున్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల గురించి అంటాడు, నా ప్రజలు పడే బాధను నేను చూచి ఉన్నాను, ఎరిగి ఉన్నాను అని దేవుడు ఆ రోజు దిగి వచ్చి మోషేతో మాట్లాడాడు అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యంలో చూస్తే ఆయన ఎంత ఎరిగినటువంటి వాడు అనే విషయాలకు మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యం 1:24 చెప్తుంది. 1:24 అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా అని ఆ రోజు అపోస్తలు శిష్యులు ప్రార్థన చేస్తారు. ఎంతమందినట? ఏమో ఎవరి హృదయంలో ఏముందో, ఇది మనిషి పరిస్థితి. కానీ దేవుని గురించి ఒక గొప్ప మాట ఉంది, ఆయన నిన్ను మాత్రమే కాదు, నీ ప్రక్కనున్న వారి హృదయాన్ని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎవరి హృదయంలో ఏముందో వారి హృదయ తలంపులు, ఆలోచనలు ఆయన ఎరిగిన వాడు. యేసు ప్రభు సీమోను ఇంట్లో కూర్చున్నాడు. ఓ రోజు అక్కడికి ఒక పాపాత్మురాలు అనబడిన స్త్రీ వచ్చింది. పశ్చాత్తాపంతో వచ్చింది, పాపక్షమాపణ కొరకు వచ్చింది, దేవుని కనికరము కోసం ఆమె వచ్చింది. వస్తే అక్కడ ఉన్నటువంటి పరిసేయుడు, ఆ ఇంటి యజమాని అయిన పరిసేయుడు, ఈమెందుకు వచ్చింది? యేసు ప్రభు గొప్పోడు కాబట్టి నేను పిలుచుకున్నాను, అయితే ఈమెందుకు వచ్చింది మా ఇంటికి? ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేసేస్తుంది అన్నంతగా మనసులో లేని ఆలోచనలు, రాకూడని ఉండకూడని ఆలోచనలన్నీ ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు సీమోను వైపు తిరిగి, సీమోను నువ్వేం ఆలోచిస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. ఆయన అందరి హృదయాలను ఎరిగి ఉన్నవాడు, అన్ని పరిస్థితులను ఎరిగి ఉన్నవాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతిస్తాం. ప్రకటన గ్రంథం 2:13 ఒక మాట రాయబడింది. 2:13 ప్రకటన. అక్కడ ఏమంటాడు తెలుసా? సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలములో నీ ఇల్లు ఉన్నదన్న సంగతి నాకు తెలుసు అన్నాడు. హల్లెలూయా. అంతేకాదు, మున్సిపాలిటీ వాళ్ళు ఒక రోజు పన్ను కట్టమని అన్నప్పుడు పేతురు, మరి ఆ రోజు డబ్బులు లేవు, పేతురు దగ్గర ఆ రోజు డబ్బులు లేవు, మరి ఎలా అని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, నువ్వు ఒక గాలము పట్టుకొని సముద్రం వెళ్ళు. వల కాదు, గాలం పట్టుకొని సముద్రానికి వెళ్ళు. నీ గాలం వేయి సముద్రంలో వేస్తే ఒక చేప వస్తుంది. ఇలా చెబుతూ ఉన్నప్పుడు పేతురు అనుకొని ఉంటాడు, ఒక్కొక్క చేప బట్టి బుట్ట నిండా నింపి ఎప్పుడు అమ్ముకొచ్చి ఎప్పుడు కట్టాలో ప్రభు అనుకొని ఉంటాడు. కానీ ప్రభు చెబుతూనే ఉన్నాడు, నువ్వు గాలం వేయి, ఒక చేప వస్తుంది, ఆ చేప నోరు తెరువు, దాంట్లో నోట్లో నాణ్యం ఉంటుంది, అరశేకేలు ఉంటుందని ప్రభు చెప్పాడు. ఆయన అన్ని ఎరిగిన వాడు. హల్లెలూయా. ఎంత సింపుల్ అండి. సమస్య చాలా పెద్దగా ఉంటది, సొల్యూషన్ ప్రభువు చెబితే చాలా చిన్నగా ఉంటది. అద్భుతమైన విధానంలో జవాబు మనం చూస్తాం. మనం సమస్య చెప్పాలంటే దాని సైజు మన మీదకి వచ్చినప్పుడు చాలా తక్కువే, కానీ మనం దాని గురించి ఒక వారం ఆలోచించి దాని బంగళంత సైజ్ చేసేస్తాం మనం. నిజానికి సమస్య చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే అది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది చాలా చిన్నది. కానా విందులో యేసు ప్రభు ఉన్నాడు, ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ చాలా మందికి ఇంకా ద్రాక్షరసం పోయాలి అని విచిత్రం అనిపిస్తుంది నాకు. అక్కడ ఎవరు వచ్చి యేసు ప్రభుని అడగలేదు, ఒక్క మరియ వచ్చే యేసు ప్రభుతో మాట్లాడుతుంది. మిగతా వారు ఎందుకు రాలేదు? యేసు ప్రభు గురించి మరియకే బాగా తెలుసు, అందుకే ఆమె వచ్చి అడిగింది, ఏమైనా చేయొచ్చు కదా, ఏం చేస్తాం ఇక్కడ, ఆయన అద్భుతాలు చేయగలడని మరియకు మాత్రమే తెలుసు. దేవునికి ఒక స్తోత్రం చెప్పుదాం. అందుకే మీరు ఇక్కడ ఓ కార్యం చేయండి, ఓ అద్భుతం చేయండి అన్నట్టు అడిగింది. మరి నిజంగా ఏం చేస్తాడు ప్రభు? ద్రాక్ష పండ్లను ఇప్పుడు ఇక్కడ సృష్టిస్తాడా? వాటన్నిటిని తీసుకువెళ్ళి మిక్స్ చేయాలా, లేదా తొక్కాలా? దినాలు తొక్కేవాళ్ళు కదా, అవన్నీ చేయాలా? కాదు, నీళ్లను ఆయన ద్రాక్షరసంగా మార్చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎంత టైం తీసుకోవాలి అసలు. దానికి ముందు ఎన్నో రోజుల నుంచి వారు మరి యూదులు తయారు చేస్తారు, కొన్ని గంటల లేదా కొన్ని నెలల రోజుల ఆ శ్రమ ద్రాక్షరసం తయారు కావడానికి అంత పెద్ద ఎత్తున. మరి అంత అవలీలగా సెకన్లలో ఎలా జరుగుతుందండి? ఆయన ఉన్న నీళ్ళనే ద్రాక్షరసంగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడుగా మనం చూస్తున్నాం. కాబట్టి సమస్య మనకు పెద్దది, దేవునికి పెద్దది కాదు. ఆయనకు అంతా తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో
మాట్లాడాలో తెలుసు, ఎవరిని ఏ విధంగా మార్చాలో కూడా దేవునికి తెలుసు అనే విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒకసారి లాస్ట్ పస్కా మనం బల్ల ఆచరిస్తున్నాం కదా, యేసు ప్రభువు కూడా దాన్ని ఆచరించాడు. చాలా మందికి విషయం తెలియదు, మర్చిపోతూ ఉంటారు. విన్నా కూడా యేసు ప్రభువు కూడా పస్కా ఆచరించాడు. మనము బలలో పాలు పొందాం. అది ఐగుప్తు దేశంలో ప్రారంభమైంది అది ఆ రోజున కదా. అయితే వారు మొట్టమొదటి పస్కాను ఆ రోజు వారు అక్కడ ఆచరించినట్టుగా చూస్తాం ఐగుప్తులో. అది యూదులందరూ ఆ విధంగా ఆచరిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో యేసు ప్రభు కూడా మరి ఆచరించినట్టుగా మనం చూస్తాం. ఒక రొట్టెను తీసుకున్నాడు, అదేవిధంగా ద్రాక్షారసము తీసుకున్నాడు. జరగబోవు కార్యానికి ఆయన శరీరమే రొట్టెగా, ఆయన రక్తమే మరి ద్రాక్షారసముగా కాబోతున్న విషయానికి సాదృశ్యంగా ఆయన ఇది నా శరీరం అని చెప్పి ముగింపుగా దేవుడు చెప్పాడు. ఇక దానితోనే పస్కా అది ముగించబడింది. నేరుగా మనం ఇప్పుడు క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును తీసుకోవడం జరుగుతుంది. మన ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమము చేసుకోవడానికి ఒక రూమ్ అవసరమైంది యేసు ప్రభువుకు. అప్పుడు చెప్పాడు, మనకు రూమ్ కావాలంటే ఎవరిస్తారు ప్రభు అంటే, ప్రభు చెప్పాడు, మీరు ఈ యొక్క ఊర్లోకి వెళ్ళండి, ఒక కుండను ఎత్తుకొని వెళ్తున్న వ్యక్తి మీకు అగుపడతాడు. ఆ వ్యక్తి వెనకే వెళ్ళండి. కుండ దించుతాడు కదా, నీ ముఖం చూస్తాడు కదా, ఏంటి అన్నట్టుగా చెప్పాడు బోధకుడు. ఇక్కడ పస్కాను ఆచరించడానికి ఒక స్థలము కావాలని అడిగాడు అంటే, ఆల్రెడీ మంచి సెటప్ చేసిన, చక్కగా అమర్చబడిన, సిద్ధపరచబడిన ఒక రూమ్ మీకు చూపిస్తాడు. ఆ రూమును మీరు ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ఆయన సమస్తము ఎరిగినవాడు. ఫిలిప్పు నతానియేలు, సమయం అయిపోయింది, ఫిలిప్పు నతానియేలును తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు నతానియేలు రావడంతోనే యేసుప్రభు అంటాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటం లేదు అంటా ఉంటే ఆ వ్యక్తి కింది మీద అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, నేను కనబడుతోనే నా చరిత్ర మొత్తం చెబుతున్నాడు, నేను ఎంత భక్తిపరునో చెబుతున్నానని ఆశ్చర్యపోతూ ఉంటే యేసుప్రభు అన్నాడు, ఇది చెప్పినందుకే నువ్వు ఆశ్చర్యపోతున్నావు అన్నట్టుగా అంటాడు. ఈ ఫిలిప్పు వచ్చి నిన్ను పిలవక ముందు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. హల్లెలూయా. ఆయన సమస్తము ఎరిగినవాడు కనుక ఆయన ఆదియునైన దేవుడు. ఆయన నిన్నటి వాడు కాదు, ఆయన ఆది అయిన దేవుడు, మొదటివాడు, గొప్పవాడు. ఆ దేవుడు నీ తల్లి గర్భములో నీ ఉన్నప్పటి నుండి నిన్ను ఆయన చూస్తున్నాడు. నీ స్థితిగతులను తెలుసు, నీ కుటుంబం గురించి తెలుసు, నీ పరిస్థితులన్నిటి గురించి తెలుసు, నీ మీదకి వస్తున్న వాటన్నిటి గురించి ఆయనకు తెలుసని గుర్తించి ప్రభువును స్తుతించు, ప్రభువును గణపరచు. నా దేవుడు నా స్థితిగతులన్నీ ఎరిగినవాడు. హల్లెలూయా. దేవా, నా స్థితిగతులన్నీ ఎరిగి ఉన్నందుకై స్తోత్రము చెల్లిస్తున్నాను. నా యొక్క ప్రభు, నా మీదకి వచ్చే కష్టము, నన్ను వేధించే పరిస్థితులు, శోధనలు, వీటన్నిటిని కూడా నీవు ఎరిగి ఉన్న దేవుడవుగా, నా దేవుడవుగా నువ్వు ఉన్నందుకు స్తోత్రమని ప్రభువును స్తుతించుదాం. అదే విధంగా ఆయన అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు, శక్తి గలవాడు, సమస్త కార్యాలు చేయగలిగినవాడని దేవుని స్తుతించుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.